మీకు మేజర్ రామస్వామి పరమేశ్వరన్ గురించి తెలుసా? 1946 సెప్టెంబర్ 13న బొంబాయిలో జన్మించారు. ఆయన 1972 జనవరి 16న మహార్ రెజిమెంట్లో సైనిక అధికారిగా చేరారు. మిజోరాం మరియు త్రిపురలో జరిగిన సైనిక చర్యలలో పాల్గొన్నారు. ఆయన క్రమశిక్షణ మరియు సహనం కారణంగా చాలా ప్రజాదరణ పొందిన అధికారిగా కూడా గుర్తింపబడ్డారు. ఆయన సహచరులు ఆయనను పెర్రీ సాహెబ్ అని పిలిచేవారు. భారత సైనిక దళాలు ముందుగా ఎప్పుడూ యుద్ధానికి ఆయుధాలు చేపట్టవు, కానీ ప్రపంచ స్థాయిలో శాంతిని కాపాడవలసిన సమయం వచ్చినప్పుడు మాత్రం తమ వంతు సహాయం చేస్తాయి. అటువంటి అవసరం శ్రీలంకలో వచ్చింది. ఆపరేషన్ పవన్. ఇది శ్రీలంకలో 1987 నుండి 1990 వరకు జరిగింది. దీనిలో భారత సైన్యానికి చెందిన ధైర్యవంతుడైన మేజర్ రామస్వామి పరమేశ్వరన్ శాంతి వ్యతిరేక శక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. తరువాత ఆయనకు భారత ప్రభుత్వం పరమవీర చక్రను ప్రదానం చేసింది. 1987 నవంబర్ 25న భారత శాంతి పరిరక్షక దళం కింద మోహరించబడిన మేజర్ రామస్వామి పరమేశ్వరన్ శ్రీలంకలో అర్ధరాత్రి శోధన ఆపరేషన్ నుండి తిరిగి వస్తుండగా అతని దళంపై ఉగ్రవాదుల బృందం దాడి చేసింది. అతను కూడా ఉగ్రవాదుల మీద ప్రతిదాడి చేశాడు. అక్కడ జరిగిన పోరాటంలో ఒక ఉగ్రవాది అతని ఛాతీపై కాల్చాడు. మేజర్ పరమేశ్వరన్ ఉగ్రవాది రైఫిల్ని లాక్కొని ఆ ఉగ్రవాదిని చంపాడు. తీవ్రంగా గాయపడినప్పటికీ అతను తన చివరి శ్వాస వరకు పోరాడుతూ తన దళాలను ప్రోత్సహిస్తూ 5 ఉగ్రవాదులను చంపారు మరియు 3 రైఫిల్స్ ను 2 రాకెట్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నారు. దేశానికి చేసిన సాహసోపేతమైన సేవకు మేజర్ రామస్వామి పరమేశ్వరన్ కు 1988లో భారత ప్రభుత్వం ఆయన మరణానంతరం పరమవీర చక్రను ప్రదానం చేసింది.